మొబైల్ ఫోన్లలో చిత్రీకరించిన వీడియోలను ప్రజలు వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు పారదర్శక విచారణకు ముప్పుగా మారుతాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నిందితుల వీడియోలు, ఫోటోలను పోలీసులు సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేసి ప్రజల్లో పక్షపాత ధోరణిని సృష్టిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్పై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చేలతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పోలీసుల మీడియా సమావేశాలపై మార్గదర్శకాలు రూపొందించాలని ఓ కేసులో అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే రాష్ట్రాలను ఆదేశించిందని, అందులో సామాజిక మాధ్యమాలను చేర్చాలని బిల్లో పేర్కొన్నారు. ఈ అభ్యర్థనపై స్పందించిన ధర్మాసనం ఆ మార్గదర్శకాల రూపకల్పనకు 3 నెలల గడువిచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ వాటి ఫలితాలు వచ్చేదాకా వేచి ఉండాలని పిటిషనర్కు సూచించింది. మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ మీడియాగా మారుతున్నారన్న పిటిషనర్ తరఫు న్యాయవాది వ్యాఖ్యలను సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది. సంకెళ్లు వేసిన, తాళ్లతో కట్టిన, మోకాళ్లపై కూర్చోబెట్టిన నిందితుల ఫోటోలను పోలీసులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం వారి గౌరవానికి భంగం కలిగించడమేనని ఈ సందర్భంగా న్యాయవాది పేర్కొన్నారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం పోలీసుల గురించి మాట్లాడడానికి బదులుగా పోలీసులు సామాజిక మాధ్యమాల కోసం ఓ సమగ్ర యంత్రాంగాన్ని కోరాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. మార్గదర్శకాలు జారీ చేసి పోలీసులను నిరోధించవచ్చు కానీ మీడియా మాటేంటని ధర్మాసనం ప్రశ్నించింది. మరీ ముఖ్యంగా సామాజిక మాధ్యమాలు, ప్రజలు వారిని నిరోధించగలమా అని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆ సమస్యపై విస్తృతమైన పరిశీలన అవసరమని అభిప్రాయపడింది. ప్రధానంగా మొబైల్ ఫోన్లలో చిత్రీకరించిన వీడియోలను ప్రజలు వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లాంటి చర్యలు పారదర్శక విచారణకు ముప్పుగా మారుతాయని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది.